హాయ్ వ్యూవర్స్, వెనకాల అటాచ్ చేసిన వీడియో ఉందా? నేను గతంలో చాలాసార్లు చెప్పా, పబ్లిసిటీ అన్నది కొంతవరకే, అది హద్దులు దాటకూడదు. ఈ మేబీ ప్రచార వాహనం అయి ఉండొచ్చు, అది జనాలు ఎక్కే వాహనం కాదు, ప్రచార వాహనమే. ఎంత ప్రచార వాహనమైనా ఆ డ్రైవర్ నడుపుతున్నప్పుడు లెఫ్ట్ వ్యూ, రైట్ వ్యూ అనేది రెండు ఉంటాయి. అతను రైట్ సైడ్ నుండి నడుపుతున్నాడు. లెఫ్ట్ సైడ్ మొత్తం నువ్వు మిర్రర్కి మొత్తం ప్లకార్డులు పెడితే ఏందనంటే అసలు అది ఈజ్ ఇట్ రైట్? సో కొంతమంది అత్యుత్సాహం ఉండేది అధికారులది. కింద మీద మొత్తం పూసేస్తారు, చిన్న బొక్క పెడతారు కంటి కనిపించడానికి. సరిపోయిద్దా? అటు ఇటు చూసుకోవద్దా? ఎంత ప్రచార వాహనమైనా, ఆ బస్ డిపోలో నడిపేదైనా అది సరిగా కనపడకపోతే బస్సు కింద ఎవడన్నా ఏదైనా పడితే ఎవడ రెస్పాన్సిబిలిటీ? ప్రచారం అన్నది పిచ్చిలా ఉండకూడదు. ఈ వైసీపీలో బోల్డ్ అని చూసామట, పైన కానీ హెలికాప్టర్లో వెళ్తుంటే కింద ట్రాఫిక్ జామ్ అని ఆపినట్టు, ఆయన కానీ వస్తున్నట్టు రోడ్లు చెట్లు మొత్తం కొట్టించినట్టు. వద్దు అనుకున్నా కానీ ఈ జగన్ టాపిక్ వస్తుంది. ఇక్కడి నుంచి మ్యాక్సిమం నేను రానివ్వను. ఆగస్టు 15 రోజు నేను డిసైడ్ అయిపోయా, ఎంతో ఎమర్జెన్సీ తప్ప ఆ వైసీపీ, ఆ జగన్ టాపిక్ నేను తీసుకుని. ఎందుకంటే స్క్రాప్ బ్యాచ్ అందామా లేదన్నప్పుడు వాళ్ళ బానిసలు అందామా నాకు తెలియట్లేదు. ఆ కామెంట్లు అట్లాంటి వాళ్ళు వస్తూనే ఉన్నారు.